బల్తారెడ్డి, వెరోనికమ్మ, ఫాదర్ జోసెఫ్ మరియు శ్రావణ్ వీరులకు ఆత్మ విశ్రాంతిని ప్రసాదించాలని కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట జెరాడ్ జోసెఫ్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. మరణించినటువంటి యువని జోసెఫ్ మరియు కుటుంబంలో మరణించినటువంటి వారందరికీ సకల ఆత్మల కొరకు జెరాడ్ జోసెఫ్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట వెంకట్రావు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని, కుటుంబంలో సుఖ సంతోషాల కొరకు స్టెలా జయకుమార్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట ఆలైక్య దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట మరి ముఖ్యంగా ఈ ఆరోగ్యం మేరికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా బెంజమిన్ సిరిల్కు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఐరీన్ బెంజమిన్ దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఏ మాధవి మరియు శ్రీధర్ రెడ్డి దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా H1B వీసా రావాలని ప్రవళిక దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా మిడతాడ తేజస్వినికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా శాంసన్ రోజ్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా కుటుంబంలో శాంతి సమాధానముల కొరకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వి ప్రవీణ్ కుమార్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట ఎస్ హిమబిందు మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట జెనిఫర్ దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట జి విజయ్ ప్రసాద్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. మరణించినటువంటి తిరుమల రెడ్డి ఆరోగ్య సింధుకు మంచి ఆత్మ విశ్రాంతిని ప్రసాదించాలని తిరుమల రెడ్డి భాస్కర్ రెడ్డి మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుని యొక్క ఆశీస్సుల కొరకు మరి ముఖ్యముగా వై అభిజ్ఞారెడ్డి తన యొక్క మొదటి పుట్టినరోజు సందర్భంగా దేవుని యొక్క ఆశీస్సుల కొరకు వై చిన్నపరెడ్డి మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. వై అభిజ్ఞారెడ్డిపై దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని తుమ్మామారెడ్డి దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యముగా కుటుంబంలో శాంతి సమాధానముల కొరకు మంచి ఆరోగ్యం కొరకు జి రాజారెడ్డి మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. మరణించినటువంటి ఫాదర్ చిన్నయ్య మరియు సిస్టర్ మేరీ అమందీనాకు ఆత్మ విశ్రాంతిని ప్రసాదించాలని సిహెచ్ మెరియానా మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట జయంత్ మరియు సంతోషి దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట పి జోజప్ప మరియు శారమ్మ దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా జి బాలశవ్ రెడ్డి మరియు రాణి దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా సుశీల దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట మల్లికార్జున్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట వైలెట్ స్టెలా మేరీ కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా జాన్ ఫిలిప్స్కు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని యాంథనీ ఫిలిప్స్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా వి చంద్రకళకు సంతానం కలగాలని మైసి గోవయ్య మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట గ్రేసీ స్వప్న కుమార్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచిన దేవుని యొక్క ఆశీస్సుల కొరకు మరి ముఖ్యంగా బి రెడ్డి ప్రవీణ్ రెడ్డి తన యొక్క పుట్టినరోజు సందర్భముగా మరియు తన యొక్క పిల్లలపై దేవుని యొక్క ఆశీస్సులు కురిపించాలని స్వప్న దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట మరి ముఖ్యంగా అమిత్ తన యొక్క చదువుల్లో మంచిగా రానివ్వాలని తన యొక్క ఆరోగ్యం కొరకు లలిత్ కుమార్ దివ్యబలి పూజ. దేవుడు తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట లలిత్ కుమార్ దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా సందీప్కు మంచి జాబ్ రావాలని సి విజయ్ రాజ్ కుమార్ దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని సి విజయ్ రాజ్ కుమార్ దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట మరి ముఖ్యంగా అశ్వత్ రామ్ మరియు అభయ్కి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సి విజయ్ రాజ్ కుమార్ దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట మరి ముఖ్యంగా కె విజయలక్ష్మి నీ డయాబెటీస్ నుండి
రికవర్ కావాలని, త్వరగా కోలుకోవాలని మనోజ్ దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట ఎం సుధీర్ రెడ్డి మరియు సుశీల దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట టి సందీప్ మరియు మధువీణ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలుపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట టి బుర్నమ్మ దివ్య బలి పూజ. మరణించినటువంటి టి జెరోమ్ రెడ్డి మరియు వి అరుళారెడ్డిలకు ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని అశ్రిత మరియు అమిత్ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట పి మిథున్ మరియు అమూల్య దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా యేసు తిరుహృదయం పేరిట శ్రీదేవి దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట శ్రీదేవి దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఏజే ప్రవీణ్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట ఏ రాణి, నితిన్ మరియు నిహారిక దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా మరి ముఖ్యంగా శివ కార్తికకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కే మనోజ్ దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట జెరోసా మాథ్యూస్ దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా భాగ్యం దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట మరి ముఖ్యముగా అందరి గురువులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరియు సిస్టర్స్ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని బాల కౌశిక్ దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట జాన్ మార్క్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట బాల కౌశిక్ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట బాల కౌశిక్ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట మరి ముఖ్యముగా కె విజయలక్ష్మి త్వరగా కోలుకోవాలని కె మనోజ్ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట మరి ముఖ్యముగా సోఫియాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సోఫియా దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యముగా జెరాడ్ జోసెఫ్కు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని జెరాడ్ జోసెఫ్ దివ్య బలి పూజ. ఎస్ లివారెడ్డికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఎస్ లివారెడ్డి దివ్య బలి పూజ. కె నరేష్ కుమార్కు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కె మనోజ్ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యముగా మార్గరెట్ తన యొక్క వివాహము సెటిల్ కావాలని కుటుంబీకులు పునీత అంతోని వారి పేరిట దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని సగాయ్ మేరీ మరి ముఖ్యముగా స్టానిస్లావ్స్ మరియు సగాయ్ మేరీ యొక్క కోర్ట్ సెటిల్మెంట్ త్వరగా జరగాలని సగాయ్ మేరీ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట సిహెచ్ వీరరాజు రామలక్ష్మికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా కె కిరణ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబీకులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కె కిరణ్ కుమార్ రెడ్డి దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట రాజేష్ పూజలన్నీ ఓకే. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట రాజేష్, శైలజ, సనిత మరియు సిరిల్ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలుపులు నెరవేరాలని మరి ముఖ్యంగా కె కిరణ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబీకులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కె కిరణ్ కుమార్ రెడ్డి దివ్య బలి పూజ. తలంచినటువంటి తలుపులు నెరవేరాలని సాయి చౌదరి దివ్య బలి పూజ. తలంచినటువంటి తలుపులు నెరవేరాలని కేజే సని మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా కుటుంబీకులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శైలజ మరియు రాజు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని విలాంకనికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని విలాంకని దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని ఎన్ దివ్య మరియు సంతోష్ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పి మంజుల మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట లిల్లీ ఫిలోమినా మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట అన్నయ్య పీటర్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా శైలేష్, రేవతి మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట ఏ బాలరెడ్డి దివ్య బలి పూజ.
దేవుడు చేసినటువంటి మేలుల కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట ఎమిలీ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. For all the abandoned souls offered by Emily, డాఫ్నీకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని డి విజయరాణి దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలుల కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట తెరేజా జోసెఫ్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. మేరీ పౌలినకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని డి విజయరాణి దివ్యబలి పూజ. ఫాదర్ స్లీవరాజ్ మరియు ఫాదర్ ప్రసాద్కు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని డి విజయరాణి దివ్యబలి పూజ. విజయరాణికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని విజయరాణి దివ్యబలి పూజ. మేరీ రఫాయల్ జీవితంలో విజయాన్ని పొందుకోవాలని డి విజయరాణి దివ్యబలి పూజ. కుటుంబీకులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వై అలెక్స్ రెడ్డి దివ్యబలి పూజ. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరియు తలంచినటువంటి తలపులు నెరవేరాలని ఏ లలిత దివ్యబలి పూజ. మంచి ఆరోగ్యం కొరకు మరియు తలంచినటువంటి తలపులు నెరవేరాలని ఎస్ షౌరెడ్డి దివ్యబలి పూజ. కుటుంబీకులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కె రాజారెడ్డి దివ్యబలి పూజ. శాంతమ్మ మరియు కిరణ్ కుమార్కు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని డి విజయరాణి దివ్యబలి పూజ. మరణించినటువంటి పి చిన్నమ్మ, రాజులు మరియు రాజరత్నంకు ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని డి విజయరాణి దివ్యబలి పూజ. మరణించినటువంటి సోరింగల అంజలయ్య, సోరింగల ఆండ్రీనమ్మ, ఎస్ మరియదాస్, ఎస్ జోసెఫ్ మేరీ, ఎస్ ఆరోగ్యరావు, ఎస్ బాల తెరేజా, ఎస్ లాజర్, ఎస్ మగ్దలీనా, బొంతల అప్పయ్య, బొంతల కేసమ్మ, బొంతల అంతోని వీరులకు ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని దివ్యబలి పూజ. బొంతల రోసమ్మకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరియు జయకుమార్ తలంచినటువంటి తలంపులు నెరవేరాలని దివ్యబలి పూజ. సాతాను శక్తుల నుండి కాచి కాపాడాలని నిర్మల రాణి, సంజీవిరావు, ఎస్ మేరీ అంజలి, ఎస్ విజయ్ కుమార్, ఎస్ లతా కుమారి, ఎస్ దేవానంద్ బాబు వీరి నుండి సాతాను శక్తులు వెళ్ళిపోవాలని ఒకరు దివ్య బలి పూజ. ఈ యొక్క విన్నపాల కొరకు మరియు మన యొక్క వ్యక్తిగత విన్నపముల కొరకు ఈ యొక్క దివ్య పూజ బలిలో ప్రత్యేక విధముగా ప్రార్థించుకుందాము. సెకండ్ ట్యూస్డే నీ ప్రేమతో అనురాగంతో మాకు అభయమిచ్చి నీ బలి
వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. ఆదరించవా దీవించవా, ఆదరించవా దీవించవా, నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా, నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా, మాకు సిద్ధపరచవా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. స్నేహముతో సఖ్యతతో వేచి ఉంటిమి, ఐక్యముతో ఆనందముతో చేరి ఉంటిమి. స్నేహముతో సఖ్యతతో వేచి ఉంటిమి, ఐక్యముతో ఆనందముతో చేరి ఉంటిమి. నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమిచ్చి, నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమిచ్చి, నీ బలి పూజలో వరములు సగుమా, నీ బలి పూజలో వరములు సగుమా, మాకు వరములు సగుమా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా దైవ సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందరం కూడా చేతులు జోడించి ఈరోజు ప్రభు మనకేం బోధిస్తున్నారో ఆలోచించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం దేవుడు మనలను ఎందుకు ప్రేమించాలి, మొదటిది, రెండవది, దేవుడు మన పాలక పునీతులైనటువంటి అంతుని వారిని ఎంతో గొప్పగా దీవించారు. ఈ రెండు విషయాలు ధ్యానించడానికి ముందుగా మనం చేసినటువంటి తప్పిదములను పాపములను మన్నించమని పాపక్షమాపణ కోరుతూ ప్రభుని పరిశుద్ధ దివ్య విందులో పాల్గొందాము.
అలల మధ్యలో అల్లాడు పడవవోలే పాప సుడిలో చిక్కి నేను పరితపించుచున్నాను. అలల మధ్యలో అల్లాడు పడవవోలే పాప సుడిలో చిక్కి నేను పరితపించుచున్నాను. దయచూపుమా దయామయా, దయచూపుమా దయామయా. పాపిని రక్షించువారెవరో, నా పడవను దరి చేర్చువారెవరో. ఈ పాపిని రక్షించువారెవరో, నా పడవను దరి చేర్చువారెవరో. నా మార్గమా సత్యమా జీవమా, నా మార్గమా సత్యమా జీవమా. నీ మీద ఉంచిన నానుని కావ్యతమోనా, నీ మీద ఉంచిన నానుని కావ్యతమోనా. యేసయ్యా 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 యేసయ్యా. దయచూపుమా దయామయా, దయచూపుమా దయామయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము. Glory, glory, Gloria, 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 glory, glory, Gloria. మహోన్నతము నా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతము నా దేవునికి మహిమా కలుగునుగాక.
భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజా శక్తి సంపన్నా, పొగడెదము నిన్ను పొగడెదము, నీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజా శక్తి సంపన్నా, పొగడెదము నిన్ను పొగడెదము, నీ దయనే కోరెదము. నిన్ను ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్ను ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. జనితైక సుతుడ ఏలినవార దేవుని గోయెతులా, తాకుమయా మము తాకుమయా, మా పాపము కడుగుమయా. జనితైక సుతుడ ఏలినవార దేవుని గోయెతులా, తాకుమయా మము తాకుమయా, మా పాపము కడుగుమయా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించెదము. ప్రేమకు కరుణకు నిలయమునైన మా పరలోక తండ్రి, మీరు మీ విశ్వాసులకు వెలుగై ఉన్నారు. మా ఆత్మల కాపరియు నీవే. కావున మీరు మీ ప్రజలకు వాక్కు క్రియల ద్వారా సేవలందించుట కొరకు పునీత అంతోని వారిని
ఈ సత్య శ్రీ సభకు దయచేసితిరి. వారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా వారి మాటలతో వివరించిన విశ్వాసమును వారి చేతల ద్వారా చూపిన ధర్మ మార్గమును మేము నిరతము అనుసరింతుముగాక. మీతో కలసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. మొదటి పట్టణము. రక్షకుడు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము. రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుందుము. పునీత పౌలు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 8 వరకు మరియు 11వ వచనము నుండి 14 వరకు. ప్రియ కుమారుడా, నీవు దృఢమైన సిద్ధాంతమునకు అనుగుణముగా ఉన్న దానినే బోధింపుము. వృద్ధులైన పురుషులు విజ్ఞత కలవారు, తెలివి కలవారు, ఇంద్రియ నిగ్రహము కలవారు కావలెను. వారు విశ్వాసము, ప్రేమ, సహనము అనువానియందు దృఢత్వము కలిగి ఉండవలెనని బోధింపుము. అట్లే వృద్ధ స్త్రీలు ఇతరులపై అపవాదములు వేయక, మద్యపానమునకు బానిసలు కాక, భయభక్తులతో ప్రవర్తింపవలెనని చెప్పుము. యువతులు తమ భర్తలను, బిడ్డలను ప్రేమించున్నట్లును, ఇంద్రియ నిగ్రహమును, శుచితత్వమును కలిగి ఉండునట్లును, మంచి గృహిణులుగా కనికరము గలవారై భర్తలకు విధేయులు అగునట్లును బోధించుచు వృద్ధ స్త్రీలు వారిని తీర్చిదిద్దవలెను. అట్లయినచో దేవుని వాక్యము గూర్చి ఎవరును చెడుగా పలుకరు. అదే విధముగా యువకులు ఇంద్రియ నిగ్రహము కలవారై ఉండవలెనని ప్రోత్సహింపుము. అన్ని విషయములలోనూ నీవే వారికి మంచి పనుల యందు ఆదర్శము కావలెను. నీ బోధనల యందు నీవు మోసపూరితముగా కాక గంభీరముగా ఉండుము. విమర్శించుటకు వీలు లేని మంచి పదములనే ఉపయోగింపుము. అటులైన మనలను గూర్చి శత్రులెట్టి చెడును చెప్పుటకు వీలు కలుగక సిగ్గుపడుదురు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యెను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలేనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములయందు ఆసక్తి గలవారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. దీర్ఘశాంతుడు ప్రేమనిధి. దీర్ఘశాంతుడు ప్రేమనిధి. ప్రేమనిధి ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. పాపములన్నీ మన్నించును. నీ వ్యాధులనల్లా నయము చేయును. మరణము నుండి నిన్ను కాపాడును. మరణము నుండి నిన్ను కాపాడును. ప్రేమానరునే దీవెనలు వసగును. ప్రేమానరునే దీవెనలు వసగును. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. దీర్ఘశాంతుడు ప్రేమనిధి. దీర్ఘశాంతుడు ప్రేమనిధి. ప్రేమనిధి ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం వచనములు 7 నుండి 10 వరకు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పునా? అట్లు కాక యజమానుడు అతనితో, వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనము ముగియ వరకు
వడ్డన చేయుచు వేచియుండుము. ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును గదా. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు గదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి. మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము బోధన వలన మన పాపములు క్షమింపబడినగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా వందనం, యేసు దేవా వందనం, యేసు దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రము, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, ఈరోజు మనం రెండు విషయాలను ధ్యానించుకోబోతున్నాం. మొదటిది, దేవుడు మనలను ఎందుకు ప్రేమిస్తున్నారు. రెండవది, అదే దేవుడు పునీత అంతోని వారిని ప్రేమించి ఎంతగా దీవించారు. ఈ రెండు విషయాలు ధ్యానించడానికి ముందుగా ఒక పాట పాడుకుందాం. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము గమ్యము ప్రాణము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. వన్స్ అగైన్ అందరం కూడా కలిసి పడదాం. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. ఉదయం లేచిన పెదవుల పైనే నీవే యేసయ్యా, నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావేసయ్యా. స్తోత్రం.
ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, ఉదయం లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, నిద్రిస్తున్న మనసులు నీవే ఉన్నావేసయ్యా, నిద్రిస్తున్న మనసులు నీవే ఉన్నాయేసయ్యా, నేను నిద్రిస్తున్న మనసులు నీవే ఉన్నావేసయ్యా, నిద్రిస్తున్న మనసులు నీవే ఉన్నాయేసయ్యా, జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా, జీవితమంతా సంగము నీవే ఓ నా యేసయ్యా, నా గానం ప్రాణం గమ్యము నీవే ఓ నా యేసయ్యా, నడుస్తున్నా నడకలో నీవే ఉన్నావేసయ్యా, నడుస్తున్నా నడకలు నీవే ఉన్నాయేసయ్యా, నీ నడుస్తున్నా నడకలో నీవే ఉన్నావేసయ్యా, నడుస్తున్నా నడకలు నీవే ఉన్నాయేసయ్యా, కూర్చుని ఉన్న శ్వాసలు నీవే ఉన్నావేసయ్యా, కూర్చుని ఉన్న శ్వాసలు నీవే ఉన్నాయేసయ్యా, నీ కూర్చుని ఉన్న శ్వాసలు నీవే ఉన్నావేసయ్యా, నే కూర్చుని ఉన్న శ్వాసలు నీవే ఉన్నాయేసయ్యా, జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా, జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణం గమ్యము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము నా గమ్యము నీవే ఓ నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాలి? కారణం ఏమైనా ఉందా? ఎవరికి అర్థం కాని విషయం అది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని రుజువేంటి? మొన్న మధ్య ఒక చోటుకి వెళ్ళాను. ఆ గృహాన్ని సందర్శించినప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే ఒక యువకుడు ఒక ప్రశ్న వేశాడు. దేవుడు ఉన్నాడని మాత్రం నమ్ముతాను, ఆ ఉనికి నాకు తెలియడం లేదు. I know that God exists, but I don't realize, I don't feel that He exists. మనకందరికి వచ్చే సమస్య ఇదే. అయితే ఒకే ఒక మాట అన్నాను, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేశారని ఒక్కనాడైనా గుర్తించావా? The Lord has done a lot of miracles in your life. Did you ever realize that? అతను అంటున్నాడు, నా కంటికి కనపడితేనే నమ్ముతాను. ఇఫ్ ఐ సీ విత్ మై ఓన్ ఐస్, విత్ మై నేకెడ్ ఐస్, ఐ డు బిలీవ్. ఒకవేళ అది జరగకపోతే నేను ఎలా విశ్వసించాలి? ఒక గురువుగా నేను ఏం చెప్పగలను నా బిడ్డకి? 2 విషయాలు చెప్పాను. ప్రతి మనిషి రాత్రి నిద్రిస్తున్న వేళ మరణంతో సమానం. When a man sleeps in the night,
ఇట్ ఈస్ ఈక్వల్ టు డెత్, బికాస్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. నిద్రించే సమయంలో మనకేం జరుగుతుందో ఏమైనా తెలుసా అండి? ఏమీ తెలియదు. కలలు వస్తాయి లేదా కలవరింతలు వస్తాయి, అది మామూలే. కానీ నేను పీలుస్తున్న గాలి, నేను నిద్రిస్తున్నటువంటి నిద్ర ఎలాంటి ఆటంకం లేకుండా కాచి కాపాడే ఎవరు? దేవుడు మాత్రమే. అది మొదటి ఉదాహరణ ఇచ్చాను. రెండవది, ఫర్ ద లాస్ట్ 8 months, దాదాపు 8 మాసాలుగా ఇన్ ద వరల్డ్, యాజ్ యూ నో, ద పాండమిక్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఈ ఘోరమైనటువంటి విపత్తు కరోనా వైరస్ వచ్చింది. ద లార్డ్ హ్యాస్ బీన్ సేవింగ్ యూ, ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ ఎవ్రీ డేంజర్. నీ జీవితంలో ఆ దేవాది దేవుడు ప్రతి విషయంలో ఈ కరోనా వైరస్ నుండి నిన్ను కాపాడుతున్నాడని నీకు అర్థమైందా అని అడిగాను. ఆ బాబు చెప్పిన సమాధానం విన్నాను. ఫాదర్, నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి నాకు కరోనా వైరస్ రాలేదు. ఐ హ్యావ్ టేకెన్ ప్రికాషన్స్ దట్ ఐ షుడ్ నాట్ గెట్ దిస్ కరోనా. నేను ముందు జాగ్రత్త తీసుకున్నాను కాబట్టి నేను హాయిగా ఉన్నాను. కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు, కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు, నేను ఎందుకు అనుకోవాలి అన్నాడు. మీ సమాధానం ఏంటి? నాకు ఒకటి అర్థమైంది. యూ బీయింగ్ ద పేరెంట్స్ ఫర్ యువర్ చిల్డ్రన్, మీరు మీ బిడ్డలకు తల్లిదండ్రులుగా మీ బాధ్యతను నిర్వర్తించడం లేదు. యు నాట్ డిసిప్లినింగ్ యువర్ చిల్డ్రన్, క్రమ పద్ధతిలో పెంచడం లేదు. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. అది నాకు అర్థమైపోయింది. కారణం ఏంటంటే, ఈ రోజులలో మీ పిల్లల్ని ఉదయాన్నే లేపి దేవాలయానికి వెళ్ళు, ఆలయానికి వెళ్ళని ఎప్పుడని చెప్పామా? మోస్ట్ ఆఫ్ ద జాబ్ హోల్డర్స్ ఉద్యోగాలు లేనప్పుడు, అంతని వారా మీరు పునీతులు, మీకంటే ధన్యులు ఎవరు లేరు, పొగిడి 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 ఉద్యోగం తెచ్చుకుంటాం. పరిశుద్ధ కన్యమరియమ్మ గారా, మీలాంటి దేవత లేరు, మీలాంటి తల్లి లేరు, నాకు ఉద్యోగం కావాలి, వెంటాడి వెంటాడి వెంపర్లాడి వెంపర్లాడి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మొదటి జీతం ఆలయానికి ఇస్తారేమో ఎవరు, అది క్వశ్చన్ మార్క్. కొన్నాళ్ళ తర్వాత ఏమవుద్దంటే అశ్రద్ధ, లేజినెస్. ఆ అశ్రద్ధ జీవితాన్ని కలిగే వాళ్ళు ఆలయానికి రాలేరు, సంతోషంగా ఉండలేరు. తర్వాత వీళ్ళ జీవితం ఎలా మారుతుందంటే, ఎవ్రీ వీకెండ్, శని ఆదివారాల్లో దే మేక్ ఇట్ ఎ పాయింట్, దే విల్ డూ సంథింగ్ నెగటివ్లీ వాట్ దే సపోజ్ టు పాజిటివ్లీ. ఎప్పుడైతే ఆలయానికి వస్తాను, నీకు కృతజ్ఞత తెలియచేస్తానని ప్రతి శని ఆదివారాలు అనుకుంటారో, అప్పుడేం జరుగుతుందంటే వారు సొంత ప్లాన్ వేసుకుంటారు. దే విల్ చేంజ్ దేర్ ఓన్ టైం టేబుల్. ఎలా? ఆలయానికి రావాల్సింది బదులుగా వీకెండ్ విల్ గో సమ్వేర్, ఎక్కడికైనా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఈ రోజులలో ఈ పట్టణాల్లో జరిగేది అదే. తినుడు, తాగుడు, తొందనాలాడు, వేరే ధ్యాస లేదు. దేవుడు అంటే భయం లేదు, పాపం అంటే భయం లేదు. ప్రతిరోజు తిండి తింటూనే ఉన్నాం కదా, ఉద్యోగానికి వెళ్తూనే ఉన్నాం కదా, ఆనందపడుతూనే ఉన్నాం కదా. డోంట్ ఐ హ్యావ్ లిటిల్ టైం ఫర్ ప్రేయర్? అప్పుడు దేవుని దగ్గర ప్రార్థించడానికి కొద్ది సమయం కూడా నాకెందుకు లేదని ఎంతమంది అనుకుంటున్నాం? ఒకవేళ అనుకుంటే దేవుడు మనల్ని దీవిస్తారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో దాన్ని మీకు ఉదహరిస్తాను. ఆదికాండము 1:26. దేవుడు మనలందరినీ కూడా తన రూపములో, తన పోలికలో సృష్టించారు. The Lord created us in His own image and likeness. మొదటిది గుర్తుపెట్టుకోండి జీవితంలో. రెండవది, ఆదికాండము 2:7. ఆదిలో దేవుడు మట్టిని తీసుకొని మానవుని తయారు చేసి తన ముక్కు రంధ్రముల ద్వారా ప్రాణవాయువును ఊదినప్పుడు అప్పుడు ఆ మానవుడు జీవము గలవాడాయెను అని బైబిల్ చెప్తుంది. The Lord has taken mud from the earth and made a form of a man and breathed His breath into the nostrils of this man. Then the man became a living being. ఎంతమందికి అర్థమవుతుంది? మనం రుచిన రూపము మనది కాదు, మనం పీల్చుకున్నటువంటి దేవుని శ్వాస మనది కాదు. ఏది మంది? మనదంటూ ఏమీ లేదు. ఏమీ లేని మనం అన్నీ ఉన్నలాగా
అన్నీ ఉన్నవారిలాగా ఆలోచించుకుంటూ దేవుణ్ణి దూరం పెడుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో నాకు అర్థమైన 2 విషయాలు. దేవుడు అంటే భయం ఉందని ఇంతకుముందు అనుకునేవాడిని, ఇప్పుడు లేదు. ఎందుకు లేదో చెప్తాను. ఇంతకుముందు ఆలయాలన్నీ క్రిక్కిరిసి ఉండేవి, ఇప్పుడు అంత ఎందుకండి? బయటికి వెళ్ళండి, ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో చూడండి. ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్. ఎందుకు? ఉద్యోగానికి సమయం ఉంది, మీ పనులు చేసుకోవడానికి సమయం ఉంది, భోజనం చేయడానికి సమయం ఉంది, ఆడుకోవడానికి సమయం ఉంది, పాడుకోవడానికి సమయం ఉంది, సెల్ ఫోన్ వాడడానికి సమయం ఉంది, ప్రార్థించడానికి సమయం లేదు. ఎందుకు? కరోనా వస్తుంది. కరోనా దేవాలయానికి వస్తేనే వస్తుందా? ఆ బాబులాగా ఆలోచించకూడదు. నేను చెప్పినటువంటి బాబులాగా డిగ్రీ 2nd ఇయర్ చదివిన తర్వాత కూడా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నాట్ రియలైజింగ్ అని అన్నప్పుడు గుండె ఎంత దేవుటుగా అవుతుంటుందో తెలుసా? బరువెక్కింది నాకైతే. ఐ గేవ్ హిమ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఒక్కటి కూడా నేను చెప్పిన విషయాలు అతనికి అర్థం కాలే. నేను ప్రార్థన చేసి ఒక మాట చెప్పాను, ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ డిఫరెంట్ వే. ఒక మాట అన్నాను, డిగ్రీ అయిన తర్వాత ఏం చేస్తావన్నాను. నేను ఉద్యోగం చేసుకుంటాను, ఉద్యోగం దొరకకపోతే ఏం చేస్తావు? బిజినెస్ చేసుకున్నాను, బిజినెస్ లేకపోతే ఏం చేస్తావు? చేస్తాను అన్నాడు. ఎలా? ఇక్కడ నిన్ను దేవుడు పట్టుకుంటాడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడ పట్టుకోకపోయినా నీ ఉద్యోగం ద్వారా నిన్ను పట్టుకుంటాడు, నీ బిజినెస్, నువ్వు చేసే వ్యాపారాన్ని పట్టుకుంటాడు, జరగనివ్వడు. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ విత్ యూ అని చెప్పాను. అంటే అతనికి శాపం పెట్టినట్టు కాదు, అక్కడ నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వు ఎటు పోలేవు. నీళ్ళల్లో ఉన్న చేప బయటకు వస్తే ఎలా ఉంటుందండి? గెల్ల 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 గెల ఎగురుతుంది, తట్టుకోలేదు. మన జీవితం అంతే. దేవునిపై ఆధారపడి జీవించకుండా ఉండేవారు ఎప్పుడు కూడా ఎదగరు. దేవుడు తన రూపంలో తన పోలికలో మనల్ని కలగజేసుకున్నారు, తన ఆత్మను మనకిచ్చారు. ఇంకోటి ఏమంటున్నారు తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, సన్మానింతును, నేను నీకు తోడుగా ఉందును. నీవు నాకు అమూల్యమైన వాడు. అమూల్యం అంటే మూల్యము లేనిది, అంటే వెల కట్టలేనిది. నేను నిన్ను ప్రేమిస్తాను. నీవు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ మైన్. నిన్ను సన్మానించుదును. ఐ విల్ ఆనర్ యూ. నేను నీకు తోడుగా ఉన్నాను. ఐ విల్ బీ విత్ యూ టిల్ ది ఎండ్ ఆఫ్ ద టైమ్, టిల్ ద లాస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మీన్స్ డెత్. నీ చివరి క్షణం వరకు నేను నీతోనే ఉంటాను. గుర్తుపెట్టుకో. ఇంకో మాట అంటారు, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. నీ తల్లి నిన్ను మరచిన, నీ తండ్రి నిన్ను మరచినను, నేను నిన్ను ఎన్నడను ఎడబాయని దేవుడను. ఎందుకన నీ నామమును నా అరచేతులయందు వ్రాసుకొని ఉన్నాను. నీ నామమును నా అరచేతులయందు వ్రాసుకొని ఉన్నాను. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈ పాట పాడితే ఇక్కడ ఎంతమంది ఆ దుఃఖంతో నిండి ఉంటారో చూద్దాం. తల్లిలా లాలించును, తండ్రిగా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నిన్ను ముద్దాడుతున్నాను, చంక పెట్టుకొని నిన్ను నేను కాపాడుకుంటున్నాను అని దేవుడు తన భాషలో మనకు అర్థమైన మాదిరి పాడుతూ ఉన్నాడు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చే
వచ్చు వరకు నిన్ను నన్ను మనందరినీ కాపాడును. తన చంకనెత్తుకొని కాపాడును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పాడదాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించు. చప్పట్లు కొడదాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నీ పేరును చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్రిల్లనీయను నేను, నీ పాదము తొట్రిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు, నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, నిన్ను నన్ను తండ్రిలా ప్రేమించును. యేసయ్యా నిన్ను నన్ను తల్లిలా తండ్రిలా లాలించి ప్రేమించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. 4 విషయాలు ముందుగా చెప్తున్నారు. ఇంకో విషయం కూడా ప్రభు చెప్తున్నారు. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయం 20వ వచనం, 7వ అధ్యాయం 23వ వచనం. నిన్ను నేను వెలనిచ్చి కొనియున్నాను, నేను నీ ప్రాణము కొరకు వెల్లడించుకొని ఉన్నాను. నువ్వు నాకేమిచ్చావు? ఏనాడైనా కొద్ది సమయాన్ని ఇచ్చావా? ఏ రోజైనా కొద్ది సమయాన్ని ప్రార్థనలో గడిపావా? ఏనాడైనా
జాబ్ మానుకొని, నీ ఉద్యోగం మానుకొని, నీ పండుగలు పబ్బాలు మానుకొని, నీ సొంత అవసరాలు మానుకొని ఒక్కరోజైనా నా సన్నిధికి వచ్చావా? ప్రియ బిడ్డ, నీవు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీవు నా వాడవు. నా రూపులో కలగజేసుకున్న బిడ్డవు నీవు. నా రూపమును మాత్రమే కాదు, నా ప్రాణాన్ని కూడా నీకు ఇచ్చాను. కలువరిలో చిందించినటువంటి యేసయ్య రక్తమే ఆ వెళ్ళలేని ప్రాణం. ఎవరు ఇవ్వగలరు? మీరు ఇవ్వగలరా? నేను ఇవ్వగలనా? సృష్టిలో ఎంతమంది ఇవ్వగలవు? కొద్ది మంది మాత్రమే. పిలువబడిన వారు అనేకులు. దేవుడిని నన్ను పిలిచాడు. ఎన్నుకోబడిన వారు కొందరు మాత్రమే. ద లార్డ్ హస్ కాల్డ్ సో మెనీ పీపుల్, బట్ హీ హాస్ చోజన్ ఎ ఫ్యూ. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివే. కోటాను కోట్లున్నారు, లక్షలు, వేలు, వందలు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మాత్రమే ఈ దైవసన్నిధికి తీసుకుని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన నుంచి ఏమి కోరుతారు? మన నుండి ఏమి కోరుతున్నారు? మనం ఏమి కోరుకోవాలి? ముందు మనం ఏమి కోరుకోవాలో తెలుసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7-9 వచనాలు. ప్రొవర్బ్స్ చాప్టర్ 30 verses 7-9. 7వ వచనం. దేవా, నేను నిన్ను 2 వరములు మాత్రమే అడిగెదను. దేవుని ఏం కోరాలంట? 2 వరాలు అడగాలంట, ఎక్కువ అడగద్దు. మొదటి వరం, మరణింపక మునిపి ఆ 2 వరాలు నాకు ఇవ్వవు. దానిలో మొదటి వరం, నేను ఎన్నడును అబద్ధములు చెప్పకుండునట్లు దీవించుము. జరిగే పనే? జరిగిద్దండి. లార్డ్ గివ్ మీ ద గ్రేస్ నాట్ టు టెల్ లైస్. ఉదయం లేవగానే పెదవుల పైన ఏముండాలి? యేసు నామం ఉండాలి. కానీ ఏముంటుంది? లేవగానే అబద్ధం. రెండవది, నన్ను నీవు సంపన్నునిగా చేయవలదు, పేదవానిగా అంతకన్నా చేయవలదు. దేవా, ఒకవైపు అబద్ధములు ఆడకుండా నన్ను దీవించు, రెండో వైపు నన్ను సంపన్నునిగా అంటే గొప్పవానిగా చేయకుము, పేదవానిగా అంతకన్నా చేయకుము. ఈ 2 వరాలు ఉదయం లేవగానే మనం అడగాలట. ఎందుకో తెలుసా? నీవు నన్ను సంపన్నుని చేసినచో. నువ్వా దేవుడు అని నేను అడుగుతానేమో అని భయం వేస్తుంది ప్రభువా. ఒకవేళ నీవు నన్ను సంపన్నుని చేస్తే గర్వంతో విర్రవీగి, నీవా దేవుడవు, నీవా నాకు బుద్ధిని తెలివినిచ్చింది, నా సొంత తెలివి నా సొంత బలముచే అన్ని సంపాదించుకున్నానని అనుకుంటానేమో అని గర్వం వస్తుంది. ఆ గర్వంలో నేను జీవించకుండా నన్ను కాపాడు తండ్రి. ఒకవేళ పేదవానిగా జన్మిస్తే దొంగలించి నేను నీకు అపఖ్యాతిని తెస్తానేమో. పేదవాళ్ళందరూ కూడా చాలా వరకు ఏ విధంగా మారతారంట? దొంగవాళ్ళగా మారతారంట. లార్డ్, డు నాట్ మేక్ మీ సో పూర్. ఇఫ్ యు మేక్ మీ పూర్, ఐ విల్ స్టీల్, I will defame you. I will not give glory to you because you have created me in your own image and likeness. ప్రభు, నీవు నన్ను నీ పోలికలు చేసావు కాబట్టి ఒకవైపు ధనవంతునిగా చేయకు. ధనవంతునిగా చేస్తే గర్వం నాలో ప్రవేశించి నీవా దేవుడవు అని నేను ప్రశ్నిస్తానేమో, ఎదిరిస్తానేమో. అంత పని చేయకు తండ్రి. రెండోది ఏం కోరాలని? పేదవాడిని అంతకన్నా చేయకము. కానీ నాకేం కావాలి? దినమునకు ఏది కావలెనో అది మాత్రమే నాకు ప్రసాదింపుము.
పరలోక ప్రార్థనలో ఒక చక్కని వాక్యం ఉంటుంది, ప్రభువా నా నాటికి కావలసిన మా అన్నమును మాకు దయచేయము. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రేయర్. కానీ మనం ఏం చేస్తాం? దోచుకోవాలి 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 దాచుకోవాలి. మనకి బుద్ధి ఎలా ఉంటుందండి? ఎలక బుద్ధి. ఎలక ర్యాట్ ఏం చేస్తుందండి? అది ఉండేది ఎంత, మన ఇంట్లో బియ్యం కానీ ఏదైనా తినే వస్తువులు పెట్టుకుంటే ఏం చేస్తుంది? ముందు తినదు, అవునా? తినకుండా మొత్తం దాచుకుంటుంది, కుప్పలు కుప్పలుగా దాచుకుంటుంది. దాచుకున్న తర్వాత మెల్లగా భుజిస్తుంది. మనకు అంతే, దాచుకొని దాచుకొని దోచుకొని దోచుకొని ఏం చేస్తాం? ఆ దేవుడికి అర్థం కాదు, సంపాదించిన మనకు అర్థం కాదు. అందుకని మనిషి జీవితం ఈ రెండు మార్గాల్లోనే ఉండాలి. ప్రభు, అబద్ధములు ఆడకుండా నన్ను ఆశీర్వదించు, నన్ను గొప్పవాణ్ణి చేయకు, పేదవాణ్ణి ఎంతకన్నా చేయకు. గొప్పవాణ్ణి చేస్తే నిన్ను ధిక్కరించి నీకు దూరం అవుతానేమో, పేదవాణిగా చేస్తే దొంగలించి నీకు అపకీర్తిని, ఛ ఇలాంటి క్రైస్తవున్నా, ఇలా జీవిస్తున్నాడా అని అంటారేమో. ఆ పని మాత్రం నన్ను చేయనీకు తండ్రి అని చెప్తున్నాడు. అడగాలి ఎవరాలు. ఇప్పుడు దేవుడు మన ముందు 3 విషయాలు ఉంచబోతున్నారు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 15-19 వచనాలు, శిలాగ్రంథం 15-17 వచనం, ఇర్మియా 21-8 వచనం. ఈ 3 విషయాల్లో చూస్తే 3 విషయాలు ఉంటాయి. డ్యూట్రానమీ చాప్టర్ 30 verse 15 and 19. నేను మీ ముందు మేలును కీడును. మీన్స్ మేలు అంటే ఏంటి? గుడ్ అండ్ బ్యాడ్. కీ బిఫోర్ యూ, మీ ముందు ఉంచుతున్నాను. ఆశీర్వాదమును శాపమును, బ్లెస్సింగ్ అండ్ కర్స్ ఐ ప్లేస్ బిఫోర్ యూ. జీవమును మరణమును, లైఫ్ అండ్ డెత్. మేలు, దీవెన, జీవము. కీడు, శాపము, మరణం. ఈ 3 ఒక్కదాన్నే ఎన్నుకొని జీవించండి. డోంట్ చూస్ బోత్. వీఆర్ నాట్ ద 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. నాణ్యమునకు ఉన్న 2 వైపులా ఉన్న బొమ్మ బొరుసు కాదు. ఏదైనా ఒకటి ప్రయాణం చేయాలి. అలాంటి ప్రయాణం చేస్తున్న వాళ్ళు మనం. కానీ కొంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళల్లో మన పునీత అంతునివారు. ఆయన తెలుసుకున్నాడు చిన్ననాటి నుండి, నేను దేవుని రూపములో, దేవుని పోలికలో జీవిస్తున్నటువంటి బిడ్డను. ఎట్ ది ఏజ్ ఆఫ్ 3 వాజ్ ఏబుల్ టు రిమెంబర్ వాట్ హీ వాజ్ డూయింగ్, వాట్ హీ వాజ్ ప్రేయింగ్. ఆయన 3 సంవత్సరాల ప్రాయం నుండి తను చేసే ప్రతి ప్రార్థన, జీవించే ప్రతి జీవితం, మాట్లాడే ప్రతి మాట తెలుసుకున్నాడు. అందుకోసమే దూరం కాలేదు. రెండోది అనుకున్నాడు, ప్రభు నీవిచ్చినటువంటి ఈ ఆత్మ నీదే కాబట్టి ఈ లోకంలో నేను కొద్ది కాలం మాత్రమే ఉంటాను, కాబట్టి తిరిగి నీ సన్నిధికే చేరాలి. కాబట్టి నేనేం చేయాలి? నీకు ఇష్టనిగా జీవించాడు. ఇక 3వది ఏంటంటే, ఈరోజు మొదటి పాఠంలోకి వెళ్ళాలి. మొదటి పాఠంలోకి వెళ్తే ఎక్కువ ఏం చెప్పను, 3 విషయాలు చెప్తాను. తీతుకు రాయబడిన లేఖ, పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం. భక్తిహీనతను, లౌకిక వ్యామోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. 3 విషయాలు ఏమిటంటే, భక్తిహీనత, లౌకిక వ్యామోహాలు, ఇంద్రియ నిగ్రహము. ఈ 3 కూడా ఒక వరుసలో వస్తాయి. రెండోది ఏం చెప్తున్నారంటే, రుజువర్తనము కలిగి, సద్భక్తి కలిగి సజ్జీవితమును జీవించినట్లయితే. 3వది ఏమంటున్నారు? పవిత్రమైనటువంటి జీవితానికి మీరు, నేను, అందరం పిలువబడినట్టుగా ఆ కృప మనకు బోధిస్తుంది. ఆ కృప ఎక్కడంటే క్రీస్తు. దేవుని కృప అమితము, అపారము అంటాం. అమితం అంటే
మితము లేనిది, నో లిమిట్, నో బౌండరీ, అపారము, ఇట్స్ బౌండ్లెస్ అండ్ కౌంట్లెస్. ఆ బౌండ్లెస్ కౌంట్లెస్లో మనం కూడా ఉన్నామా లేదా? మన పునీతుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు మన పునీతుడైనటువంటి పునీత అంతోని వారి ప్రార్థిస్తూ ఉండగా ఒక విషయం కనపడుతుంది. ఆ విషయం ఏంటంటే, వాళ్ళ సొంత గ్రామంలో ఒక మర్డర్ కేస్ విన్నారు. ఇది మర్డర్ కేసు, చంపినట్టుగా. ఆ చంపింది ఎవరు? పునీత అంతోని వారి తండ్రి గారి మీద నేరం మోపబడుతుంది. అప్పుడు ఆ తండ్రి నిర్ధారణ తను చంపలేదు, he did not commit that murder అని చెప్పడానికి సాక్ష్యం ఏమీ లేదు. అంతా కూడా వేరే వారి వైపే ఆ భారం మొగ్గుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన్ను నిందించడం మొదలుపెట్టారు. అప్పుడు తన కుమారుడైనటువంటి పునీత అంతోని వారికి ఆయన ప్రార్థన చేస్తున్నారు. కుమారా అంతోని, ధన్యజీవితుడా, నేను ఈ కేసులో ఇరుక్కున్నాను, నన్ను కాపాడేవాడు ఎవడు లేడు, నీవు నా తరపున ప్రార్థిస్తే ఏదైనా సాధ్యమే. ఎప్పుడైతే ఆయన ప్రసంగంలో ఉన్నాడో, బై లొకేషన్ అంటారు తెలుసా అండి? బై లొకేషన్ అంటే ఇక్కడ నేను ప్రసంగిస్తున్నాను కదా, దేవుడు అదృష్ట భాగ్యాన్ని నాకు ఇస్తే ఎప్పుడైతే ఎవరైతే నా ద్వారా ప్రార్థిస్తారో అక్కడ నేను కనిపిస్తాను. తన ఆత్మ అక్కడికి వెళ్ళి నిజమైనటువంటి నేరస్తుని పట్టిస్తుంది. ఎలా అంటే, ఆ చనిపోయిన బాబుని తాకుతాడు, అక్కడ ప్రత్యక్షమై తాకుతాడు. తాకిన వెంటనే ఆ బాబు లేచి కూర్చుంటాడు. బాబు, నిన్ను చంపినది ఎవరంటే మీ నాన్నగారు మాత్రం కాదండి, చంపింది పలానా వ్యక్తి అని చెప్పేస్తారు. బాబు పడుకో అంటాడు. పడుకుంటే మళ్ళీ తన ప్రాణాన్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధాన్ని ఎన్నాళ్ళు దాచగలం? చివరిగా ఒక చిన్న సందేశం. ఒకరోజు ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్తే తన ఇంట్లో ఉన్నటువంటి అతను తన తమ్ముడు చంపి తన ఆస్తినంతా లాక్కున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10-15 ఎకరాలు భూమి ఒక ఊర్లో, ఇటు సైడ్ ఉంటుంది, ఊరు పేరు చెప్పను, లాక్కున్నాడు. ఆ చంపాడు కాబట్టి తనను అది అగ్నిలాగా మండిస్తుంది. నేను నా తమ్ముడిని చంపాను, దీనికి వేరే మార్గం లేదా? ప్రార్థన చేసినప్పుడు ఒక దైవ భక్తురాలు ఆ ఇంటిని సందర్శించినప్పుడు ఆ సిస్టర్ గారు చెప్పారు, మీరు రక్తం చిందించినటువంటి చేతులు కానీ మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, దాన్ని కడుక్కోవాలని ప్రార్థించి చెప్పినప్పుడు ఆయన అడుగుతున్నాడు, 15-16 సంవత్సరాల క్రితం మీరు చెప్పినట్టుగానే సిస్టర్, నా తమ్ముడిని చంపేసి వాడి ఆస్తినంతా నేను వశం చేసుకున్నాను. దాన్ని చెప్పడానికి నాకు భయం ఉంది, ఎందుకంటే ఎలాంటి ఆధారం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి సిస్టర్? నువ్వు ఎవరి తెలియకుండా వాళ్ళని పిలువు, వాళ్ళ ఆస్తిని వారికి రాసిచ్చేసాయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. చేయగలుగుతామా? సిటీలో అయితే మరి దారుణం. గజం సంగతి పక్కకు పెట్టండి, ఇంత జరిగినా కూడా గొడవే. ఇంత స్థలం జరగొద్దు, ఒక 50 రూపాయలు ఎక్కువ ఇవ్వద్దు, ఒక 50 రూపాయలు తక్కువ ఇవ్వద్దు. ఎంత గొడవో. ఇది మన జీవితం. పునీత అంతోని వారు అలా అనుకుని ఉంటే నా తండ్రి కదా శిక్ష పడని అని అనుకున్నారా? తన తండ్రి ప్రార్థించిన మరుక్షణమే ఒకవైపు ప్రసంగం పూజలో, మరోవైపు మరో దర్శనం. ఒకే చోట 2 సార్లు దర్శనం, ఒకేసారి 2 చోట్ల దర్శనం. దాన్ని బై లొకేషన్ అంటారు. అంటే నేను ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటున్నాను, మీకు కనబడుతూనే ఉన్నాను, మరి నా ఆత్మ వేరే చోట నాలాగే కనిపించి అక్కడ అద్భుతం చేస్తుంది. అలాంటి భాగ్యం కొంతమంది మాత్రమే ఉంది. మనం ప్రార్థిస్తే దేవుడు ఏదైనా చేయగలుగుతారు. చివరిగా దేవుడు ఆ పునీత అంతోని వారి మనల్ని కూడా తన బిడ్డలుగా మార్చుకున్నారు. తన శ్వాసను ఊదారు. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, సన్మానిస్తున్నాను, నీవు నాకు అమూల్యమైన వాడవు, నిన్ను గౌరవిస్తున్నాను, నిన్ను నేను వదలను, నీ తల్లి నీ తండ్రి నిన్ను వదలిన నేను విడువను, ఎడబాయని దేవుడినని దేవుడు తన వాగ్దానాన్ని ఇస్తున్నారు. మనం చేయకూడనివి ఏమిటంటే భక్తిహీనత కానీ, లౌకిక మోహములను కానీ,
విడనాడి ఇంద్రియ నిగ్రహం అంటే పంచేంద్రియాలు, వాటిని నిగ్రహించుకుంటూ రుజువర్తనము భక్తియుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, ఎవరికి ఎలాంటి హాని చేయకుండా జీవిస్తూ పవిత్రతను కలిగి ఉండాలి. లేవియకాండం 19వ అధ్యాయం 2వ వచనం, నేను మీ దేవుడును, పరమ పవిత్రుడమైన మీ దేవుడును కాబట్టి మీరు కూడా నా వలె పవిత్రులై ఉండండి. ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్, గాడ్ ఆఫ్ Abraham, గాడ్ ఆఫ్ Isaac, God of Jacob. I am holy, for I am holy, you be holy. నేను మీ దేవుడును, పవిత్రుడనై ఉన్నాను, అదే పవిత్రతకు మేము ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరమ పవిత్రుడమైన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయమున మీరు మమ్మ ప్రేమిస్తున్నారని తెలుసుకుని ఉన్నాం ప్రభువా. మీరిచ్చినటువంటి ఈ రూపము, ఈ పోలిక మీదే తండ్రి. మీరిచ్చినటువంటి ఈ ప్రాణము మీదే తండ్రి. మీరు మమ్మ సన్మానిస్తున్నారు, అమూల్యమైన వాడవని ఆహ్వానించినారు. మమ్మ మీ కొరకు క్రీస్తు ప్రభు చిందించినటువంటి వెలలేని రక్త ప్రోక్షణం ద్వారా మమ్మల్ని అందరూ కూడా కొని ఉన్నారు తండ్రి. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పునీత అంతోని వారి జీవితాన్ని ఏ విధంగా జీవించారో అదే జీవితాన్ని ఒకంత పాలన మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము. శోధనలతో, వేదనలతో మరియు రోగములతో వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ అద్భుతమైనటువంటి శక్తి ద్వారా, కర్మ ద్వారా తాకి స్వస్థత పరచుము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమేన్. ఆమెన్. అర్పణ. అంతయు నీ కొరకే నా యేసయ్యా, అంతటా నీ మహిమ నా దేవా. అంతయు నీ కొరకే నా యేసయ్యా, అంతటా నీ మహిమ నా దేవా. స్వీకరించువయా నా జీవితమంతా, స్వీకరించువయా నా జీవితమంతా. దీవించి ఆదరించి కరుణ చూపుమయ్యా, దీవించి ఆదరించి కరుణ చూపుమయ్యా. ఎన్ని నాళ్ళ జీవితం భూఫలమేగా, నా హృదయపూర్వకర్పణ ప్రీతికరమేగా. నా ఆత్మకు భోజ్యముగా మలచును దేవా, మా ఆత్మకు భోజ్యముగా మలచును దేవా. దీవించి ఆదరించి కరుణ చూపుమయ్యా, దీవించి ఆదరించి కరుణ చూపుమయ్యా. ప్రియ స్నేహితులారా, మనం అర్పించి వరి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించదము. ప్రభువా, వానామస్తీముల కొరకును, మన ప్రయోజనముల కొరకును, వారి సత్య శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతముగాక. సర్వశక్తి గెలవో నిత్య సర్వేశ్వరా, పునీత అంతోని వారి గౌరవార్థము మేము సమర్పించు బలి అర్పణములను
దయతో స్వీకరింపుడు. ఆ పునీతుని జీవితములో ఈ దివ్య సప్రసాద సంస్కారము నీ ప్రేమను, దివ్య శక్తిని ప్రతిబింబింపచేసినట్లే మీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పునీత అంతోని వారి స్మరించే సందర్భమున మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితరి మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. వారు పవిత్రాత్మవన శరీరమును ధరించి కన్యకుని జన్మించిన మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు వారు హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు వారు మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రభుని సాన్నిధ్యాన్ని ఆహ్వానించుకుందాం. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ
బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్ను పొగడెదం, దేవా నీలో సంగమం. విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. స్తుతి మహిమ ఆరాధనా, స్తుతి మహిమ ఆరాధనా, స్తుతి మహిమ ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, యేసుప్రభుని మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము.
మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ములను పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ సత్య శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మబల అగర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాసులను, మరియు మీ దైవ సంఘంలో చేరి బోధిస్తున్నటువంటి కుటుంబములను, ప్రతి బిడ్డను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయడం. ఇక్కడ చేరినటువంటి ఈ బిడ్డల మనవులను ఆశీర్వదించి వీరి కుటుంబములకు అనుగ్రహమును కురిపించండి. ఈ మాసం మొత్తం కూడా మరణించినటువంటి సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే కఠోర శ్రమలను అనుభవిస్తూ ఉత్తరింపుగా ఉన్నారో ఆ ఉత్తరించే స్థలంలోని ఆత్మల కొరకు ప్రార్థిస్తూ మన ద్వారా, నా ప్రార్థన ద్వారా, మీ ప్రార్థన ద్వారా ఒక్క ఆత్మనైనను ఆ ప్రభుని రాజ్యాన్ని చేరేటట్టుగా ప్రార్థించుకున్నాము. ఉత్తానమగ్ధున్న మిగతా చనిపోయిన మా సహోదరులను, మీ కనికరం నందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వాడిని మీ దివ్య ప్రకాశమును చేర్చుకున్నాడు మా అందరికి దయచేపుడు. దేవుని కనితలుగా మరియ మాతతోనూ, పుణిత జోజప్ప గారితోనూ, అపోస్తల వేద శాస్త్రతోనూ, ఆదిలోని మీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ, పునీత అంతని వారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా నిలిచని కలువలో ఉండే క్రీస్తు ప్రభువుని శిరస్సును చూస్తూ ఆ ప్రభువు నేర్పినటువంటి పరలోక పరిశుద్ధ ప్రార్థన చేతులెత్తి ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పును మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంత ప్రవేశింపనివ్వక కీడులను మేము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఇట్టి కలతలకు, ఆటంకములకు, శోధనలకు, వ్యాధి బాధలకు గురి కాకుండా చేయటం మేము మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తుని రాకకై నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన వాడు యేసు మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం అందరికి సమాధానం ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించే ద్వారా ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభు ప్రసాద్ శాంతిని సమాధానం ఒకరితోనొకరు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోకము యొక్క పాపము భరించుడు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపము భరించుడు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపము భరించుడు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. స్వామి మీలోకి మీ శరీరం రక్తం మాకు తీర్పుగాను ఖండనగాను ఉండక మీ కనికరమును బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతగా ఔషధం ఉండనుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు. వీరి పరిశుద్ధ దివ్య విందునకు పిలువబడిన మనమెంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం ప్రసాదించనుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. దయచేసి మిగతా విశ్వాసులు మీకు స్థానంలో కూర్చొని ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనవి.